ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెలకు రాంబాబుకు పెళ్లి జరుగుతున్న దగ్గర బుజ్జి వచ్చి వెన్నెలక్కకి రాంబాబుకి పెళ్లి చేస్తున్నారా, వీళ్ళు ఎప్పటికీ జరగకూడదు. రాంబాబు మామయ్య ఒక రౌడీ, అలాంటి వెన్నెలక్కయ్య చాలా మంచిది. వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతూ ఏం చేస్తాడో ఏమో. వెన్నెలక్కని ఈ పెళ్లి జరగకూడదు అని చెప్పేసి వాళ్ళన్నింటినీ కూడా నాశనం చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి రాంబాబు వచ్చి, రే రే ఏం చేస్తున్నావురా, నువ్వు ఎందుకు ఇవన్నీ పారబోస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న బుజ్జి అయితే, ఏంటి నువ్వు వెన్నెలక్కని పెళ్లి చేసుకుంటున్నాను, వెన్నెలక్క నువ్వు ఒక రౌడీ, వెన్నెలక్కని ఎలా పెళ్లి చేసుకుంటా, ఎంత మంచి వెన్నెలక్కని, నీకు వెన్నెలక్కని ఎట్టి పరిస్థితుల్లో పెళ్ళి కానివ్వదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాంబాబుకు చాలా కోపం వచ్చేసి, ఏం కోసారా నువ్వు అని చెప్పేసి బుజ్జిని కొట్టబోతూ ఉంటాడు. అక్కడున్న బుజ్జి అయితే అమ్మ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది వినగానే అక్కడున్న వైష్ణవి అక్కడికి వచ్చి వెన్నెల్లాక నుండి తనకి తన్నుతూ ఉంటుంది. అది చూడగానే రాంబాబు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇది మౌనంగా ఉండేదా, నన్ను ఇప్పుడు కొట్టిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం చిన్నపిల్లని అలా కొట్టడానికి ఎక్కువగా లేదా అని చెప్పేసి అంటుంది, చూసి తిడుతుంది. అది చూడగానే అక్కడున్న రాంబాబు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఎంత మౌనంగా ఎంత కాముగా ఉండేది, ఒక్కసారిగా నా మీద ఎలా తిరగబడడం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ అక్కడున్న వెన్నెలని చూస్తూ ఉండిపోతాడు.